హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ సీజీఎల్ 2024 రీసెంట్గా ఎస్ఎస్సిలో క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 80% క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండే వస్తున్నాయి. మనం ఆల్రెడీ క్లాస్ 1 అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ క్లాస్ 1 అయితే చేయడం జరిగింది. ఈ క్లాస్లో మనకి ఏంటంటే ఒక్కో షిఫ్ట్ వైజ్గా మనం మార్నింగ్ షిఫ్ట్ అయిన 9 to 10 ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు 11:45 to 12:45కి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో 1వ తేదీన 7 నెల 1వ తేదీన జరిగిన షిఫ్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కూడా పేపర్ పెన్ పెట్టుకోండి. మీరు కూడా నేను మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకోండి, లేదంటే కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ అనేది పెట్టండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అన్నాడు. ఇక్కడ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా అడుగుతున్నాడు, నాట్ కాదు కానిది ఏదైనా అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ఫ్లూటు, వైలిను, మ్యాండలిను, గిటారు. మనకి ఫ్లూట్ చూసినట్లయితే మనకి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కాదు అసలు. మనకి జనరల్గా మీ అందరికీ తెలుసు ఫ్లూటు. వైలిన్ అనుకో మనకి చల్లని తీగ లాంటిది ఉంటుంది. నెక్స్ట్ మ్యాండలిన్ కూడా, గిటార్ కూడా అంతే. సో ఇక్కడ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కానిది ఏమి అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్లూట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద యువర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. విచ్ పవర్ వే ద బాదామి చాళుక్యస్ ఒరిజినల్లీ సబ్జెక్ట్ ఆఫ్. ఇక్కడ చూసినట్లయితే ఇది హిస్టరీ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. విచ్ పవర్ వేర్ బాదామి చాళుక్యస్ ఒరిజినల్లీ ఎక్కడి నుండి తీసుకున్నారంటే వాళ్ళు హోయసల, పల్లవస, పాండ్యస, కదంబిస. ఇక్కడ మనకి ఇక్కడ బాదామి చూసినట్లయితే వీళ్ళు ఫస్ట్ ఇక్కడ ఒరిజినల్లీ ఎక్కడి నుండి వస్తారంటే ఒరిజినల్లీ కాదంబి నుండి వస్తారంట, కదంబిస్ నుండి. సో ఆప్షన్ 4 వస్తుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి హిస్టరీ నుండి వచ్చిన క్వశ్చన్. హిస్టరీలో మనకి విజయనగరం ఎంపైర్ చూసినట్లయితే విజయనగరం ఎంపైర్లో చూసినట్లయితే మనకి ఈ కనిపిస్తాయి బాదామి దగ్గర, అక్కడే ఆ సరౌండింగ్స్లోనే కాంటెంపరీస్ టైంలో మనకు వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ 3 చూసినట్లయితే అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా 2016 to 2019 సూసైడ్ కేసెస్ డ్యూ టు అన్ఎంప్లాయ్మెంట్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అంటే ఎన్సీఆర్బీ అంటారు, అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ నుండి మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది అడుగుతున్నారు, పర్సంటేజ్ అడుగుతున్నాడు. 21%, 24%, 18%, 20%. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24% అండి. ఓకేనా, 24%. 1986లో మనకి ఎన్సీఆర్బీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎన్సీఆర్బీ వాళ్ళ రిపోర్ట్ని ఏం చెప్తుందంటే 24% సూసైడ్ చేసుకున్నారని చెప్తుంది. నెక్స్ట్, వెన్ వాజ్ ద స్వర్ణ జయంతి గ్రామ స్వగర యోజన SGSY లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఖచ్చితంగా స్కీమ్స్ కోసం ఖచ్చితంగా చదవాలండి. మనకి స్కీమ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అది ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 1995, ఆప్షన్ 2 1999, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 1991. చూసినట్లయితే మనకు ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 1999లో. ఓకేనా, మీకు ఒక క్వశ్చన్ అండి. జేడీవై ప్రధానమంత్రి జనధన్ యోజన ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫార్మింగ్ విచ్ ఈస్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ కమర్షియల్ ఫార్మింగ్. కింద ఇచ్చే ఆప్షన్లో ఏది ఇండియన్ కమర్షియల్ ఫార్మింగ్కి చెందినది కానిది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే స్లాష్ అండ్ బార్న్, కెమికల్ ఫెర్టిలైజర్సా, ఇన్సెక్ట్స్ అండ్ పెస్టిసైడ్సా, హై హీల్డింగ్ వెరైటీ సీడ్సా. ఇక్కడ మీకు చూసినట్లయితే మన ఇండియాలో మనకి ఫార్మింగ్ చేసినప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతారు, ఇన్సెక్ట్స్ అండ్ ఇది కూడా వాడతారు, హై హీల్డింగ్ వెరైటీస్ కూడా వాడతారు. స్లాష్ అండ్ బర్నింగ్ మీనింగ్ ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు. ఓకేనా, సో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ ఏమంటాను అడిగాడు, నాట్ అని అడిగాడు, అందువల్ల చూడండి మీకు నాట్ అండర్లైన్ చేశాను. నెక్స్ట్, ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ 2023 వాజ్ హోస్టెడ్ బై. మనకి ఐసీసీ వరల్డ్ కప్ 50 ఓవర్స్ జరిగింది కదండి, వన్డే. అది ఏ కంట్రీలో జరిగిందని అంటున్నారు? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఆప్షన్ 3 ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్షన్ 4 ఇండియా అండ్ శ్రీలంక. సో మనకేమవుతుందంటే ఆన్సరు ఓన్లీ ఇండియా మాత్రమే. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే ఇండియా, బంగ్లాదేశ్, మనకి ఆప్షన్ 2, ఆప్షన్ 3 కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. కానీ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓన్లీ ఇండియా మాత్రమే
ఐసీసీ వరల్డ్ కప్ కండక్ట్ చేసింది. అయితే ఈ వరల్డ్ కప్లో ఎవరు విన్ అయ్యారనేది తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ వాజ్ ద చీఫ్ కోఆర్డినేటర్ ఆఫ్ G20 సమ్మిట్ విచ్ హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ 2023? మనకి ఆల్రెడీ G20 సమ్మిట్ అనేది మన ఇండియాలో జరిగిందని తెలుసు అందరికీ. 2023 G20 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. సో వాటికి చీఫ్ కోఆర్డినేటర్గా వ్యవహరించింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జయశంకర, వినయ్ కొఠారియా, నెక్స్ట్ హర్షవర్ధన్ శ్రీగల, నెక్స్ట్ విజయ్ గోఖల. మనకి చూసినట్లయితే హర్షవర్ధన్ శ్రీగల అండి. ఓకేనా. ఇక్కడ మనకి జయశంకర్ చూసినట్లయితే జయశంకర్ గారు మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి, విదేశాంగ మంత్రి. ఓకేనా. ప్రజెంట్ కూడా విదేశాంగ మంత్రి కూడా ఎవరంటే జయశంకర్ గారే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్ 26 జనవరి 1950 ఇండియా బికమ్. మనకి 26 జనవరి గుర్తురాగానే మీకు రిపబ్లిక్ డే అని గుర్తు వస్తుంది. ఓకేనా. ఈ రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం, అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక మీకు 26 జనవరి చూసినట్లయితే మనకి రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. సో 26 జనవరిన మనం రిపబ్లిక్ డేకి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రిపబ్లిక్ డే 1950లో మనం ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగా రిప్రజెంట్ చేసిందంటే ఏ సావర్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేటా, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ స్టేటా, ఇండిపెండెంట్ స్టేటా, యూనిటరీ స్టేటా. మనకి ఇది పాలిటీ నుండి క్వశ్చన్ అండి, పాలిటీ క్వశ్చను. మనకి పాలిటీ నుండి క్వశ్చన్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్లో సోషలిస్ట్ సెక్యులర్ అనే వర్డ్స్ లేవండి. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 42nd కాన్స్టిట్యూషన్ 1976లో మనకి ఈ 2 పదాలు అనేవి యాడ్ చేయడం జరిగింది. 3 పదాలు యాడ్ చేస్తారు అక్కడ, సోషలిస్ట్ సెక్యులర్ అని యాడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి 1950లోనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సావర్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది నమీబా గంగా. మనకి ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014. ఇది స్కీమ్స్ నుండి క్వశ్చన్ అండి. స్కీమ్స్ గురించి చూసినట్లయితే నమీబీ గంగా అంటే మనకి గంగా రివర్ కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఏమంటున్నారు, నాటే వన్ మెయిన్ పిల్లర్ అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఎక్కువ నాట్ అని ఇస్తున్నాడు, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి సీవేజెస్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలీ ఇఫ్లూయెంట్ మానిటరింగ్, రివర్ లింకేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా ఉంది, సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రియల్ ఇఫ్లూయెంట్ మానిటరింగ్ ఉంది. మనకి నాట పిల్లర్ ఏదంటే రివర్ లింకేజ్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా. నెక్స్ట్, ద సాంగ్ టేరీ మిట్టి ఈజ్ ఎ ఫార్మ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూవీస్. ఈ సాంగ్ మీ అందరికీ తెలుసండి, బట్ ఆ మూవీ పేరు అడుగుతున్నాడు ఇక్కడ. ద సాంగ్ టేరీ మెట్టి మనకి ఎక్కువగా జవాన్లు చనిపోయినప్పుడు కానీ జవాన్ ఆర్మీకి సంబంధించిన వేస్తారండి మ్యూజిక్. టేరీ మిట్టి అది కేసరి మూవీ అండి. ఓకేనా. ఈ మూవీ యొక్క థీమ్ ఏంటంటే మనకి ఇండియాకును ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందండి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళేమో ఇండియాలోకి ఎంటర్ అవుతుంటారండి. అప్పుడు ఇండియాలో మనకి 21 ఈ సోల్జర్స్ బ్రేవ్ వీళ్ళందరూ కూడా వీళ్ళని తిప్పి కొడతారండి. ఇది 1897లో మనకి ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యన జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీద ఈ సినిమాను తీయడం జరిగింది. చాలా మూవీ కూడా బాగుంటుంది. అయితే అక్కడ మనకి ఏంటంటే రియల్ స్టోరీ అది. తేరిమెట్టి సాంగ్ అనేది ఏ మూవీలో ఉంటుందంటే కేసరి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యూట్రోపిషన్ ఈజ్ కరెక్ట్. మనకి చూసినట్లయితే ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ మచ్ కార్బన్ ఎనరిచ్ ద వాటర్ కాజింగ్ ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ది బ్యాక్టీరియా అండ్ రెడ్యూసింగ్ గ్రోత్ ఆఫ్ ప్లానెటా. ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ లూజ్ నైట్రోజనా, లేకపోతే టూ మచ్ ఆఫ్ నైట్రోజనా, లేకపోతే బెనిఫిషియల్ ప్రాసెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ రిస్ట్రిక్షన్. అసలు ఈ యూట్రోపిషన్ అనేది ఎలా అవుతుందంటే మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఎక్సెస్ ఆఫ్ నైట్రోజన్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాటర్లో ఆల్గేలు ఉంటాయి కదా, ఈ ఆల్గేలు పెరిగిపోయి మనకి ఏమవుతుందంటే అవి హార్మ్ఫుల్ చేస్తాయండి. సో ఇట్ హ్యాపెన్స్ వెన్ టూ మచ్ నైట్రోజన్ ఎంట్రిచెస్ ద వాటర్ కాజింగ్ ద ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఆల్గే. ఓకేనా. దీనివల్ల మనకి దీన్ని ఏమంటామంటే యూట్రోపిషన్ అని చెప్తారు. ఓకేనా. యూట్రోపిషన్ అంటే సింపుల్, నైట్రోజన్ లెవెల్ అనేది పెరిగిపోతుందండి. నైట్రోజన్ లెవెల్ పెరిగిపోయి మనకి వాటి యొక్క గ్రోత్ అనేది ఆల్గే అండ్ ప్లాంట్స్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, దానివల్ల హార్మ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమన్నామంటే యూట్రోపికేషన్ అంటాం. నెక్స్ట్,
మహమ్మద్ యూనస్ ఎస్టాబ్లిష్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్స్ ఇన్ 1983. మనకి మహమ్మద్ యూనస్ అనే వాళ్ళు ఏ బ్యాంక్ని స్టార్ట్ చేశారో నేను 1983లో అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఇండియన్ బ్యాంక్, ఆప్షన్ 2 యూనియన్ బ్యాంక్, ఆప్షన్ 3 స్టేట్ బ్యాంక్, ఆప్షన్ 4 గ్రామీణ బ్యాంక్. సో యువర్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, గ్రామీణ బ్యాంక్. 1983లో మనకి గ్రామీణ బ్యాంక్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహమ్మద్ యూనస్. ఇక్కడ మనకి మహమ్మద్ యూనస్కి 2006లో మనకి ఏమొచ్చిందంటే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి. నోబెల్ పీస్ ప్రైజ్. ఇతను ఒక ఎకానమిస్ట్ అండి. మనకి ఎకానమీలో మనకి ఇతను నేమ్ వస్తుంది మహమ్మద్ యూనస్ అని. ఇతనికి మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటాయి కదండి, దానిలో మనకి విశేషం కృషి చేసినందుకు, అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకును మనకి స్టార్ట్ చేశారు కదా, ఈ విధంగా మనకి 2006లో ఇతనికి నేషనల్ పీస్ ప్రైజ్ వస్తుందండి. ఓకేనా, అది కూడా క్వశ్చన్ వేరే షిఫ్ట్లో కూడా అడగడం జరిగింది. మహమ్మద్ యూనస్కి 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. 1983లో గ్రామీణ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ రాబర్ట్ బ్రౌన్ అబ్జర్వింగ్ ద జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ సొల్యూషన్ అండి. మనకి చూసినట్లయితే కొలాయిడల్ పార్టికల్ సొల్యూషన్ని మనం ఏమంటామంటే బ్రౌనియన్ మూమెంట్. ఇది కెమిస్ట్రీ నుండి వచ్చిన క్వశ్చన్ అండి. మనకి బ్రౌనియన్ మూమెంట్ అంటే జిగ్జాగ్ మూమెంట్ ఉంటుందండి. జిగ్జాగ్ మూమెంట్ను, ఈ జిగ్జాగ్ మూమెంట్ని 800 ఈ క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నీడెడ్ టు స్కైప్ ఫంక్షన్ ఆన్ కంప్యూటర్. మనకి స్కైప్ మాట్లాడేటప్పుడు ఏమేమి ఉండాలో అడుగుతున్నారు. వెబ్ క్యామా, మైక్రోఫోనా, స్పీకరా. చూసినట్లయితే మనకి ఈ 3 కూడా అవసరం అండి. ఈ 3 కూడా అవసరం మనకి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, in year 2023 the government of India launched which of the following scheme to bring Indian origin researchers to higher educational institution in country అనేది అది ఒక స్కీమ్ లాంటిదండి. ఇది ఒక సమిట్. ఇది స్టార్ట్ చేసి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వైభవ్, నెక్స్ట్ అమంతరాయ్, విఏపిఎస్, నెక్స్ట్ షీకో. మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుందండి. ఇక్కడ చూసినట్లయితే విశ్వ భారత్ విజ్ఞానక్ సమిట్ అనేసి 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. దేనికంటే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ కోసం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తర్వాత, విచ్ ఈజ్ బై ఫార్ ద క్లోజెస్ట్ డ్రాప్ ప్లానెట్స్ ఆర్బిటింగ్ అట్ ఓన్లీ 2.8 times ఎర్త్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. సన్ నుండి జస్ట్ 2 మనకి తక్కువ డిస్టెన్స్లో which is by far the closest dwarf planet orbiting the planet 2.8 times ఎర్త్ డిస్టెన్స్ అండి. అది ఏంటని అడుగుతున్నారు చూడండి. మ్యాక్మేకా, తర్వాత ప్లూటోనా, ఎరసా, సిరసా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్నే మనకి ఏమంటారు, రామన్ గాడ్స్ ఏమో అగ్రికల్చర్ అని పూజ చేస్తారండి. ఓకేనా, ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క విధంగా పూజ చేసినట్లు మనకి ఇక్కడ సిరస్ని అని ఏం చేస్తారంటే అగ్రికల్చరల్. రామన్లో చూసినట్లయితే రామన్ గాడ్స్లో అది అగ్రికల్చరల్కి సంబంధించిందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2022 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ద టాప్ పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. టాప్ పూరెస్ట్ స్టేట్స్ ఏమైనా అడుగుతున్నాడండి. మనకి చూసినట్లయితే మనకి మేఘాలయ, మధ్యప్రదేశ్, ఎంపీఐ అండి. ఈ ఎంపీఐని మనకి ఎంపీఐ అంటే మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ని దీన్ని ఎవరు ఇస్తారంటే ఆక్స్ఫర్డ్ హ్యూమనిటీ అనే ఒక సంస్థ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత, ద డిఫాల్ట్ విడ్త్ ఆఫ్ ది కాలమ్ ఎంఎస్ ఎక్సెల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఎన్ని కాలమ్స్ ఉంటాయి అని అడుగుతున్నాడండి. ఇది కంప్యూటర్ నుండి వచ్చిన క్వశ్చన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 8 క్యారెక్టర్స్ ఉంటాయండి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద 5-year ప్లాన్. 5-year ప్లాన్ కోసం ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఆల్ 5-year ప్లాన్ హ్యావ్ ఈక్వల్ గ్రోత్ రేట్. మనకి 5-year ప్లాన్ చూసినట్లయితే ఒక్కో ప్లాన్కి ఒక్కొక్క గ్రోత్ రేట్ ఉంటుందండి. ఒక ఈక్వల్ గ్రోత్ రేట్ అయితే ఉండదు. మనకు ఆల్రెడీ చెప్పొచ్చు. ఇది మనకి కొన్ని అది రాంగ్. అదేవిధంగా ద ప్లానింగ్ కమిషన్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1951 రాంగ్. ద ఫస్ట్ 5-year ప్లాన్ వాజ్ స్టార్టెడ్ 1951 ఇది రైట్ అండి. ద ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ ఆఫీసర్ చైర్పర్సన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. ప్రెసిడెంట్ కాదండి, ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు మనకి ప్లానింగ్ కమిషన్కి హెడ్గా ఉంటారు. అయితే 2015లో దీన్ని ఏం చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్
అని తీసుకురావడం జరిగింది 2015లో. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత హూ అమంగ్ ద ఫాలోయింగ్ వన్ ద గోల్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ISSF జూనియర్ వరల్డ్ కప్ 2023 ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ 1 మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మహేష్ పుష్పతి, లేకపోతే రాజ్ కుమార్ సింగ్, లేకపోతే ఉమామహేష, లేకపోతే ధనుష్ శ్రీకాంత్. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ధనుష్ శ్రీకాంత్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రిటిసిజం ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ రిటర్న్ బై ది మహాత్మా పులే అండ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1873. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగింది. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇది హాట్ స్పాట్ అని చెప్పుకోండి, స్టార్ మార్క్ వేసుకోండి. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది మహాత్మా పులే గురించి. మహాత్మా పులే మనకి గులాంగిరిని రాయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే గులాంగిరి అవుతుంది. ఏ లాంగ్వేజ్లో రాశాడు అంటే మరాఠీ లాంగ్వేజ్ ఉంటుందండి, మరాఠీ లాంగ్వేజ్. అదేవిధంగా ఇతను ఒక సత్యశోధక మిషన్ అంటే పీస్ కీపర్ అని, ఇది వెరీ ఇంపార్టెంట్. సత్యశోధక మిషన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. మహాత్మా పులే గురించి ఖచ్చితంగా మీరు చదవాలి. ఇది హిస్టరీ నుండి వచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, గులాంగిరి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ ది మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. నేను ఆల్రెడీ మీకు పాలిటీ క్లాస్లో చెప్పడం జరిగింది. మనం పార్ట్ త్రీని ఏం చెప్తాము, మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయి. ఇవేంటండి పార్ట్ 3లో ఉండేది ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 1లో ఏముంటాయండి సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 2లో పార్ట్ 1లో ఏముంటుందండి యూనియన్ టెరిటరీస్, ఇక్కడ భారత భూభాగాలు ఉంటాయి. పార్ట్ 2లో ఏముంటుంది సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. పార్ట్ 4లో ఏముంటాయి DPSPs ఉంటాయి. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ దేశం నుండి మన భారతదేశం బారోయింగ్ చేసుకుంది అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా DPSP కూడా. నెక్స్ట్ హంపి ఉత్సవ్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ కర్ణాటక ఈజ్ ఆల్సో కాల్డ్ డాష్ ద ఫెస్టివల్ దట్ క్యాప్చర్ ద పామ్ స్ప్లెండర్స్ అండ్ గ్లోరీ ఆఫ్ ది హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ ది కర్ణాటక ఈజ్ సెలబ్రేటెడ్ ఓవర్ అ వీక్. ఇక్కడ మనకి కర్ణాటకలో హంపి ఉత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ హంపి ఉత్సవం యొక్క మరొక పేరు ఏంటని అడుగుతున్నారు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఇది ఆన్సర్ ఏమవుతుందంటే విజయ ఉత్సవం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి హంపి ఉత్సవం అని ఏమంటామంటే విజయ ఉత్సవం అని కూడా పిలుస్తాము. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే కర్ణాటకలో జరుపుకుంటారు. ఎవరి కాలంలో అంటే మనకి విజయనగరం, ఇక్కడ హంపి అనేది చూసినట్లయితే విజయనగరం ఎంపీర్ యొక్క విజయనగరం రాజుల యొక్క రాజధాని ఏదంటే హంపి అండి. విజయనగరం యొక్క రాజుల యొక్క రాజధాని ఏంటంటే హంపి. ఇది యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కల్చరల్ లిస్ట్లో మనకి హంపి కూడా ఉందండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది SSC CHSL, ఇదంతా SSC CHSL పేపర్ అండి. మ్యాక్సిమం ఖచ్చితంగా ఇది MTS అండ్ CGLలో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానిటరింగ్ ఈజ్ లొకేటెడ్ ఎట్. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానిటరింగ్ ఎక్కడంటే మౌంటరింగ్. మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు నెమ్సా గురించి చెప్పడం జరిగింది. నెమ్సా ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఇక్కడ ఏముంది అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ మీకు మౌంటరింగ్ చూసినట్లయితే ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ డెవలప్డ్ ఇన్ ద మానిస్టరీస్ ఆఫ్ అస్సాం. మీకు ఇది క్లాసికల్ డ్యాన్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ మనకి అస్సాంలో ఉన్న క్లాసికల్ డ్యాన్స్ ఏంటనేది చూసినట్లయితే మనకి కూచిపూడి ఏ స్టేట్ అండి ఆంధ్రప్రదేశ్, కథక్ ఉత్తరప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు, క్షత్రియ అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ మీకు క్లాసికల్ డ్యాన్స్ అని క్లియర్గా నేను ఈ 8 క్లాసికల్ డ్యాన్స్ ప్లస్ చౌతో కరెక్ట్గా ఈ 9 డ్యాన్స్ కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే చెప్పడం జరిగింది మనకి వీడియోస్లో. సో ఆ వీడియోస్ వాచ్ చేయండి, ఖచ్చితంగా మీకు అనేది క్వశ్చన్ వస్తాయి. ఇక్కడ పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే స్కీమ్స్ నుండి మనకు 2 క్వశ్చన్లు రావడం జరిగింది. అదేవిధంగా ఎకానమీ నుండి ఒక 2 క్వశ్చన్లు రావడం జరిగింది. పాలిటీ నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. హిస్టరీ నుండి ఒక 2 క్వశ్చన్లు రావడం జరిగింది. కంప్యూటర్ నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. స్ట్రాటజీకి అలాగే ఓవరాల్గా కలుపుకుంటే ఈ డ్యాన్సెస్ అవ్వచ్చు, ఈ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక 3-4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది ఇలా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు రెగ్యులర్గా
ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఫాలో అవ్వండి. పేపర్ ప్యాటర్న్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, జై హింద్. ఈ పీడిఎఫ్ కూడాను నేను టెలిగ్రామ్లో ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు.